ఇది ఎలా ఉండగా ఆ ధర్మరాజు వాళ్ళందరూ పుట్టిన తర్వాత జరిగినటువంటి వ్యవహారాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు, ధర్మ సూక్ష్మాలు మనం చెప్పుకోవాలి. పాండవులు పుట్టారు, కౌరవులు పుట్టారు. దుర్యోధనుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా మురిక్కాలవు పుట్టగానే కంపు కొడుతుంది. వాడు పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాడు. మురుగునీళ్ళు అనేది కొంచెం పోసినా ఎక్కువ పోసినా దాని కంపు దానికి ఉన్నట్టే దుర్యోధనుడు అంతే. వాడు పుట్టినప్పుడే గాడిదలు అరిచాయి, గుర్రాలు సహకరించలేదు, గాడిదలు అరిచాయి, గొడ్ల గోపలు కూశాయి. అది చూసిన వాళ్ళే జ్యోతిష్శాస్త్రవేత్తలు, శకునాలు చెప్పేవాళ్ళు వచ్చి వీడేదో మొత్తం లోకానికి అనర్థం కలిగించేలా ఉన్నాడు అంటే, ఏం పర్వాలేదు శాంతి చేసేద్దామన్నాడు. 2 లక్షలు కనిపించి శాంతి యజ్ఞం చేసాడు, కానీ వీడిని వదులుకోలేదు. ఇదే మమకారం. సరే పోనీ అవేవో నమ్మకాలు నిజమైతే కావచ్చు, వదిలేయచ్చు, పర్వాలేదు. కానీ వాడు లక్క ఇల్లు దహనానికి ప్రయత్నించినప్పుడు ఆ ఇంట్లో భగవత్కృప వల్ల పాండవులు తప్పించుకున్నప్పుడు విదురుడు వచ్చి చెబుతాడు, అన్నయ్య ఒక్క మాట విను, వీడు చాలా లోకనాశకుడు, వీడు ఎవడో కలిపురుషుడు, ఎవడో ఇలా పుట్టాడు, మామూలు వాడైతే వీడు ఇలా ఉన్నాడు, వీడు నిజంగా కలిపురుషుడు అంశే, ఎవడో పాపాత్ముడు ఎవడో ఇలా పుట్టాడయ్యా, లేకపోతే 9-10 ఏళ్లకి ఈ ఆలోచనలు ఏమిటయ్యా మనుషులకి, ఆతతాయి అంటారు ఇలాంటి వాడిని, ఇల్లంటించేస్తాడా పాండవులను అందులో పెట్టి, ఏమిటిది నువ్వేమో ఆపుకోవా అంటే, నేను అంటించమని చెప్పాను. ఇవన్నీ చెప్పక టెక్నికల్ మాటలు ఇవి కోర్టులో నిలబడతాయి, ధర్మరాజ్యంలో నిలబడవి, లోకంలో నిలబడవు, కోర్టులో నిలబడతాయి. సాక్ష్యాధారాలు అంటారు, సాక్ష్యం లేకపోతే కేసు కొట్టేస్తారు. ధర్మం వేరు చట్టం వేరండి. అందుకైనా ధర్మం దగ్గర నిలబడకుండా దేవుడి దగ్గర ఇలా మాట్లాడడానికి వీలేదు, నువ్వేం చేసావో నాకు తెలుసులే అంటాడు ఆయన. అది అంతర్యామి ఆయన. అందుకని విదురుడు హెచ్చరిస్తే ఒకలా హెచ్చరించలేదండి, మనందరికీ కలిపి హెచ్చరిక చేశాడు. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఇది వ్యాసభారతం మొత్తంలో చాలా గొప్ప శ్లోకం, మనం ఆచరణలో పెట్టవలసిన శ్లోకం. త్యజేదేకం కులస్యార్థే, ఒక కుటుంబం మొత్తం బాగుండాలి అంటే అందులో దుర్వ్యసనపరుడైన వాడిని, దుర్మార్గుడైన వాడిని, కుటుంబానికి అప్రతిష్ట తెస్తున్న వాడిని తండ్రి మెడబట్టి ఇంట్లోంచి గెంటేయాలి. ఇందులో సందేహం ఏమీ లేదు, గెంటేయాలి. ఎంతమంది తండ్రులు అందుకు సిద్ధంగా ఉన్నారు? మా వాడండి, తప్పుతుందా అండి భరించడం, తప్పుతుందా అంటే అనుభవించడమే. మనం ధృతరాష్ట్రుడికి మరో రూపంగా ఉన్నామే. వాడి మీద ఎన్ని కేసులు వచ్చినా వాడిని మంచం కింద దాచేస్తాం, మేనమామ ఇంటికి పంపిస్తాం, కానీ మనమే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించే ప్రయత్నం చేయం, కనీసం బెదిరించాం వాడిని. పైగా ఎవరన్నా అడిగితే ఏమంటాడు, మావాడు ఒక్కడే చేశాడా, ఆ పక్క వీధిలో ఇంకోటి ఉన్నాడు, వాడు 2 మర్డర్లు చేశాడంటాడు. ఆ గొడవ ఎందుకు ఇప్పుడు? దీనికి కారణం అహంకారం, మమకారం అండి. మీరు మొత్తం ఏమంటారంటే రాజ్యాంగం మార్చుకోవాలి, సమాజం మారాలి, సినిమాలు మారాలి, టీవీ సీరియల్స్ మారాలి, గరికపాటి నరసింహారావు గారు కూడా మారాలి, నువ్వు మారవు ఇక్కడ. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మనం బాధ్యత ఎగ్గొట్టడానికి. అందరూ మారాలి, నువ్వు మారవు ఇక్కడ. ఒక చిన్న పని నువ్వు చేస్తే తెగించి ఒక్క పని చేస్తే అయిపోయేదానికి నీ పెంటని ఇంట్లో పెట్టుకుని లోకమంతా మారాలంటావు ఏమిటి? అర్థం లేనమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అదే విదురుడు చెబుతున్నాడండి, ధర్మ సూక్ష్మం. మామూలు ధర్మం ఏమిటమ్మా? కొడుకును తండ్రి కాపాడడం. ధర్మ సూక్ష్మం ఏమిటి? దుర్మార్గుణ్ణి కాపాడకుండా ఉండడం. అది ధర్మ సూక్ష్మం. అందరినీ కాపాడాలని ఎక్కడ లేదు. అది కొడుకును కాపాడడం ధర్మమే. వాడు మంచివాడైతే వాడు మర్డర్లు చేస్తుంటే కాపాడుతావు నువ్వు, పైగా డబ్బులు ఇస్తావు. వాడు శుభ్రంగా 2 లక్షలు 3 లక్షలు క్రెడిట్ కార్డులు పెట్టి పిల్లలకి 10వ తరగతి పిల్లలకి ఇచ్చేస్తున్నామ్మా, మీ ఔదార్యానికి నమస్కారం, మీ ఔదార్యానికి నమస్కారం. వాడు తర్వాత చెడిపోతుంటే సినిమాలు అలా తీస్తున్నారండి. నీకు క్రెడిట్ కార్డు ఇమ్మని నీకు ఎవడు చెప్పాడు? సినిమాలు మారాలి, సీరియల్స్ మారాలి, మొత్తం అన్నీ మారాలి. మనం మారం ఇక్కడ. పోనీ క్రెడిట్ కార్డు ఇచ్చావు, అవసరమే ఇచ్చావు, 100 రూపాయలు పెట్టు, 1000 రూపాయలు పెట్టు, 10,000 పెట్టు, లక్షలు ఎందుకు పెట్టావు? పైగా ఒక్కో తండ్రి అంటాడు, ఇంతకంటే మూర్ఖుడు ఎవడో ఉండడండి. నేను చాలా కష్టాలు పడ్డానండి, కష్టపడి చదువుకున్న ఆ స్థితి మా పిల్లలకి రావద్దండి. ఇంతకంటే మూర్ఖుడు ఎవడు లేడమ్మా. నీకంటే ఎక్కువ కష్టపడాలి. నీ కొడుకు పడినప్పుడే వాడికి చదువు వస్తుంది. నువ్వు పడిన కష్టాలనే వాడు పడాల్సింది. ఎందుకు వాడిని సుఖపెట్టాలని చూస్తున్నావు ఇక్కడ. ఈ అమాయకపు తల్లి తండ్రి ఏమనుకుంటారు అంటే, ఇవన్నీ వాడి ముందు మాట్లాడుతుంటే వాడు చాలా మై డాడీ ఈజ్ ఫర్ మీ ఓన్లీ, ఫర్ మీ ఓన్. లేదమ్మా, నీకు వృద్ధాశ్రమం ఖాయం, ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్ ఖాయం. నీ కొడుకు మెచ్చుకుంటాడు అనుకున్నావు, పొరపాటు ఇక్కడ. వాడు ఇచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుని మన అప్పుల పాలు చేసేసి వాడు సంపాదించుకుని శుభ్రంగా వాడు ఉన్న ఇల్లు కూడా వాడి పేరు రాయించుకుని మన శుభ్రంగా రామకృష్ణ మఠానికి వెళ్ళిపోమంటాడు.
జరిగేది ఇది. ఎందుకని వాడేం తెలుగు తక్కువ వాడేం కాదు. ఇక్కడ మనకు చూపించిన మమకారం అంతా వాడు చూపిస్తాడు అనుకోవడం పొరపాటు ఇది. అదే చెప్పాడు విధుడు, కుటుంబ క్షేమం కోసం ఒక్కడిని వదిలేయవలసిందే, మిగిలిన కుటుంబం అంతా బాగుంటుంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? త్యజేదేకం కులస్యార్థే. కులం అంటే క్యాస్ట్ కాదు, ఇక్కడ కుటుంబం అని అర్థం. ఇక్కడ గురుకులం అంటారంటే గురువుగారు కుటుంబం, క్యాస్ట్ కాదు. గురువుగారు ఉండే ఇల్లు, ఇంటి క్షేమం, ఇల్లు మొత్తం బాగుండాలంటే దుర్మార్గుడైన వాడిని ఒకరిని వదిలేయాలి. ఒక చెట్టు కొమ్మకి చీడ పట్టిందండి, ఆ కొమ్మ అక్కడ ఖండించేస్తే మిగిలిన చెట్టు బాగుంటలేదా? అర్థమైపోతుంది కదా. అలాగే వాడిని ఖండించి పంపేవలసిందే. ఇంట్లో నువ్వు ఎక్కడైనా బతుకు, నాకు అనవసరం, విశాఖపట్నం వీధుల్లో అడుక్కో, నా ఇంట్లో ఉండడానికి వీలేదు. తల్లి అనలేకపోవచ్చమ్మా ఈ మాట, నేను చెప్పను తల్లులకి, కానీ తండ్రి ఖచ్చితంగా గంభీరంగా ధైర్యంగా ఉండి ఈ మాట చెప్పాల్సింది. అందుకే తల్లి ఎప్పుడూ ప్రేమ చూపించాలి, తండ్రి బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పటి నుంచే పిల్లల పట్ల తండ్రి ఎలా ఉండాలి అంటే 5 ఏళ్ళు దాటితే పిల్లాడు వచ్చి ఒళ్ళో కూర్చోద్దమ్మా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, దూరంగా ఉండి మాట్లాడాలి. తండ్రి ఈ మమకారాన్ని గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ దాచుకోవలసిందే తప్ప నా నెత్తి మీద ఎక్కువ అంటే కుదరదమ్మా. ఇక్కడ తల్లి అనొచ్చు అన్నమాట, తండ్రి అనకూడదు. 5 ఏళ్ళే తీసేయి. తల్లి చెప్పాలి, నాన్నగారు వచ్చారు లేచి నిలబడు, నాన్నగారు వచ్చారు మంచినీళ్ళు, నాన్నగారు వచ్చారు బ్యాగ్ అందుకో అని చెప్పాలమ్మా. నేను చెప్పేదేటి అని అనకూడదు. ఇక్కడ మనం చెప్పాం, ఎందుకంటే అసలు మగాడిని గౌరవించడం మనకి ఇష్టం లేదు. ఏంటి ఆయన గౌరవించేది ఎక్కడ అని వాళ్ళతారు. ఇక్కడ నువ్వే గౌరవించవు, వాడేం గౌరవిస్తారు? ఇక్కడ తండ్రి పడుతున్న కష్టమో తల్లి పడుతున్న కష్టమో, తల్లి ఉద్యోగం చేసింది, తండ్రి చెప్పాలి. అక్కడ అమ్మ బ్యాంక్ వెళ్ళిందిరా, మేనేజర్ బరా, ఏమనుకుంటున్నాను, సంపాదించబడి బతుకుతున్నావు. అక్కడ అమ్మ వచ్చింది అందుకో, అమ్మ కాసిన మంచినీళ్ళి, అమ్మ కాఫీ పెట్టు అని ఇంట్లో కూతురికి కొడుక్కి తండ్రి చెప్పాలమ్మ. అప్పుడు ఖచ్చితంగా తల్లి కష్టం అర్థమవుతుంది. ఇవాళ పడుతున్న కష్టం గురించి భార్య చెప్పరు, భర్త చెప్పరు, ఏమీ లేకుండా అలాగే ఈ రోజుల్లో పిల్లలకు అవన్నీ కష్టం మనం పెట్టుకు తాగడమే, అంతేనమ్మా మన బతుకంతే. చదువు కంటే, ర్యాంకు కంటే, మార్కుల కంటే తల్లిదండ్రికి సేవ చేయడమే సరైనటువంటి సంస్కారం అని నేర్పితేనే లోకం పోతుంది. నీ ర్యాంకు నాకు అక్కలా, నీ మార్కులు నాకు అక్కలా, నీ గొప్ప నాకు అక్కలా, మీ నాన్న రాగానే లేచెందుకు నిలబడినా వెధవాని గోమ్మె కొడితే అప్పుడు అర్థమైపోతుంది. లేచి నిలబడదులో తండ్రి వస్తే తండ్రి పక్కన కూర్చుంటావు, అంతే లెక్క. అప్పుడు వాడు నేర్చుకుంటాడు ఖచ్చితంగా. ఈ మాట అనడానికి ఆయనకి ఎందుకు అంత గౌరవం ఇవ్వాలని భార్యకి లెక్క. భార్య ఈవిడిని గౌరవించమంటే తన్ని గౌరవించడమో అని తండ్రికి అనుమానం. ఈ అనుమానాల మధ్యలోనే మన పిల్లలు పెరుగుతున్నారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో ఏమైనా అభిప్రాయ భేదాలు విభేదాలు ఉంటే పిల్లల ముందు బయట పడకూడదు. పిల్లల ముందు భార్యను సమర్థించి తీరాలి, పిల్లల ముందు భర్తను సమర్థించి తీరాలి. ఏమైనా ఉంటే తలుపేసుకో, భారతం సైచేయి, కురుక్షేత్ర యుద్ధం చేసి వేరే విషయం. మీడియా వాళ్ళు లేకుండా చూసుకో, కాళ్ళు ఎట్టేసుకో, అంతే. పిల్లల ముందు బయట పడకూడదు. ఒక్కసారి బయట పడ్డాము అంటే వాడు అక్కడి నుంచి లోకు కట్టేస్తాడు. నువ్వు అనలేదా అమ్మని, నువ్వు అనలేదా నాన్న అంటాడు వాడు. మేము అనాం, మేము భార్యాభర్త ఒకటే, తేడా వస్తే నువ్వు బయటికి కడతావు, మేము ఇద్దరం ఇక్కడే ఉంటాం అని చెప్పాలి. అప్పుడు వాడు దారికి వస్తాడు ఖచ్చితంగా. అందుకని కుటుంబ క్షేమం కోసం ఒకరిని వదిలేయాలి, గ్రామక్షేమం కోసం ఓ కుటుంబాన్ని వెలియాలి అవసరమైతే. మొత్తం కుటుంబమే రౌడీ కుటుంబంగా తయారైంది కూడా దుర్మార్గంగా. మొత్తం కుటుంబాన్ని వదిలేయాలి గ్రామక్షేమం కోసం. గ్రామం జనపదస్యార్థి. ఒక మహానగరం విశాఖపట్నం లాంటిది క్షేమంగా ఉండాలంటే అంటువ్యాధులు ఏదైనా గ్రామంలో వ్యాపిస్తే వదిలేయమండి, అవి గ్రామానికి దూరంగా ఉండవా? కరోనా కాలంలో కుటుంబాలనే వెలిసాం కదండి, అయిన మనుషులనే వెలిసాం కదండి, తలుపు కొట్టి అన్నం అక్కడ పెట్టాం కదండి. మనం చూడలేదు ఆ పరిస్థితుల్ని. అంటువ్యాధి అంటే శారీరకం అనుకోకుండా మా మానసికం కూడా అంటువ్యాధే, దుర్మార్గం కూడా అంటువ్యాధే, సప్తవ్యసనాలు అంటువ్యాధులే. వాడికి దూరంగా ఉండాలి. ఇంట్లో తాగే కుర్రాడు ఇంట్లో ఉన్నాడు అంటే వాడితో అన్నం తినకూడదు. అప్పుడు వాడు అన్నం తాగుడు మానేస్తాడు. వాడు ఏమనుకుంటాడో, హీఈజ్ ఫీలింగ్ ఇంగ్లీష్ ఒకటి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పని లేక, వాడు తాగింది నాటుసారా, దీని మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు పని లేక వాడు ఫీల్ అవుతాడేమో. నీకు తాగితే ఇంట్లో అన్నం కూడా పెట్టాం, నీ పక్కన కూర్చోం, నీతో మాట్లాడడం అని తల్లి తండ్రి అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు బహిష్కరిస్తే లోకంలో మద్యపానం ఒక నిషేధం చేయక్కర్లేదేమో, దాని అంతటదే నిషేధం అవుతుంది. అవమానాలకు గురి కావాలి. తాగిన ప్రతివాడు అవమానాలకు గురి కావాలి. వాడు నిజం చెప్పినా సరే నువ్వు తాగుతావు కాబట్టి నువ్వు నిజం చెప్పవనే మాట అనాలి, మొహం మీద అనాలి. అప్పుడు వాడు మానేస్తాడు. అంతేగాని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే, ఈ రోజుల్లో డ్రింకింగ్ మామూలే, మా వాడు ఇంకా అప్పుడప్పుడు, పక్కింటి వాడు అప్పుడప్పుడు. ఏమిటి డప్పుడప్పుడు, ఏమిటి సమర్థనలు? ఈ రోజుల్లో డ్రింకింగ్ మామూలే, ఈ రోజుల్లో మర్డర్లు మామూలే, ఈ రోజుల్లో రేపులు మామూలు, ఈ రోజంతా ఏడవడం కూడా మామూలే. మన మాటల్లోనైనా వాటిని పరిహరించమా? అంత భయం ఏమిటండి? చచ్చిపోతాం, ఈ సంవత్సరాలు ఆగిపోతే ఇక్కడ. పోనీ దీనివల్ల ఏమైనా సుఖంగా ఉన్నామా?
ఎందుకు మనవాళ్ళు అని సమర్థిస్తున్నామండి. ఈ రోజుల్లో మామూలు, ఏ రోజుల్లో మామూలు అండి. గోమ్మే కొడితే దెబ్బకి తేలిపోతుంది అది. తల్లికి లేకపోవచ్చు ఈ ధైర్యం అమ్మ, మాతృత్వం కారణంగా. తండ్రికైనా ఉండదా? అందుకే చిన్నప్పటి నుంచి పెంచే విధానంలోనే 5 ఏళ్ళు దాటాయంటే తండ్రి నెమ్మదిగా దూరం పెట్టాలి, 10 ఏళ్ళు దాటాయంటే తండ్రితో మాట్లాడడానికి సంకోచించాలి, 16 ఏళ్ళు దాటాయంటే తండ్రి ఏం చేస్తాడో అన్న భయం ఉండాలి కొట్టకపోయినా సరే. మా నాన్నగారితో మాట్లాడడానికి మేము 2 రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం అమ్మ. 2 రోజులు నాటకానికి రిహార్సల్ లాగే. తేడా వస్తే చాలా రకాలుగా ఉండేది. ఆ భయం ఉండబట్టే నా తండ్రి నాకు 24 ఏళ్ల వయస్సులో గతించిన ఇప్పటికి తువ్వాలు సరిగ్గా ఆరైపోతే నా తండ్రి నాకు గుర్తొస్తాడమ్మా. నాకు ఇప్పటికి 63 ఏళ్ల వయస్సులో తండ్రి మీద నాకేం కోపం లేదుగో. మా అన్నగారు ఎదురుగా ఉన్నాడు, ఆయన అడగండి, అందరం పడ్డాం. ఏం కోపం ఏం లేదు ఎవరికి. ఆయన ఇచ్చిన ఆస్తుల వల్లే బతుకుతున్నాం ఇక్కడ. మాకేం కోపం లేదండి. ఒక్కోసారి మా పిల్లల్ని మేము అలా పెంచలేకపోతే ఇప్పటికీ అనుకుంటాం, మా అన్నయ్య నేను కలిస్తే ఏమిటో ఆయన చేసినట్టు మనం చేయలేకపోతున్నావురా, అంత కఠినంగా ఉండలేకపోతున్నావురా అనుకుంటాం. అంటే ఆయనకున్న ధైర్యం మాకు లేదు ఇక్కడ. ఇవాళ ఆ వేళ అనిపించచ్చు ఆ విషయంలో ఆయన ఏదో వచ్చేసాడు. ఇవాళ తువ్వాలు ఆరేస్తుండే నా తండ్రి నాకు గుర్తొస్తాడు. నాన్నగారు ఉన్నారు ఇక్కడ, సరిగ్గా ఆరేయాలని. ఆ 2 కొసలు కలవకపోతే చెంప పేలిపోయింది. అదేమన్నా తాజ్మహల్ అంతే, ఆయన అంతే. తువ్వాలు సరిగ్గా ఆరాయలేవు, చదువుతావనేవాడు. అంటే ఆయనకి డిగ్రీ పాస్ అవ్వడం కంటే తువ్వాలు ఆరేయడమే ఎక్కువ. అది చిన్న విషయం అనద్దండి. వాడు బట్టలు వాడు మడతట్టుకోనివాడు, వాడు బూట్లు వాడు తుడుచుకోనివాడు, వాడు పుస్తకాల గూడు వాడు శుభ్రంగా ఉంచుకోనివాడు. కలెక్టర్ అయితే కండక్టర్ అయితేనమ్మా. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. శుభ్రత ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం, త్యాగం ముఖ్యం. మా వాడు బూట్లన్నీ నేనే తుడుతా. అదే గతమ్మా, నువ్వు చివరికి రైల్వే స్టేషన్లో తుడుచుకుంటావు. వీడు కలెక్టర్ అయిపోతాడు, నేను వదిలేస్తాడు. ఈ సేవలు చేయొద్దు పిల్లకి, వాడిని చేసుకోమని చెప్పాలి, వాడిని చేసుకోమని చెప్పాలి. చేయకపోతే కోప్పడాలి. ఇది పెంచే విధానం ఇక్కడ భారతమే చెబుతోంది. అక్కడ నువ్వు ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు మహారాజు అయితే కావచ్చు, నీ దగ్గర నేను ఉద్యోగం చేయొచ్చు, నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావచ్చు. ఆ రోజుల్లో విదురుడు, సంజయుడు ఐఏఎస్ నాకు తక్కువ కాదండి. విదురుడు అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆయన రాజు మొహం మీద మాట్లాడిన విధానం ఏమిటంటే, నీ కొడుకుని తక్షణం గెంటేకపోతే భయంకరమైన యుద్ధం జరుగుతుంది, నువ్వు బాధపడతావు అని చెప్పాడండి. అదే జరిగిందా లేదా? ఇవాళ ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఈ ధైర్యం ఉందా? వారికి ఏది అనుకూలమో అది మాట్లాడతారు. వీరు మాయలో వారు పడతారు, వారి మాయలో వీరు పడతారు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి నేను దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు పోయేదేం లేదండి. మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి, ఉద్యోగం ఎవడు తీసేయలేడండి. ఎందుకు అంత భయపడుతున్నారు? చంపేస్తారా? చంపేనండి, శని వదిలిపోతుంది. ఒకసారే పోతుంది కదా. జీవితాంతం బానిసత్వం కంటే ఒకసారి చచ్చిపోవడం మంచిది కదా. మహా అయితే రంపచోడవరం ట్రాన్స్ఫర్ చేస్తారు. చేయని అక్కడ మనుషులు ఉన్నారు కదా, అది గిరిజన ప్రాంతమైన మనుషులు ఉన్నారు కదా, ఓ 6 నెలల్లో మళ్ళీ వస్తాము. అంతేగాని దుర్మార్గానికి అహంకారానికి తల ఉంచుతామా? ఇట్ ఇస్ ఇట్ ఐఏఎస్, ఇట్ ఇట్ ఐపీఎస్? నా సూటి ప్రశ్న, దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మనం చేయవలసింది అడ్మినిస్ట్రేషన్ ఉండే ఒక నాయకుడు కాదండి. మనం దండాలు పెట్టాల్సింది ధర్మానికి, ధర్మానికి, ధర్మానికి. ఏం చేస్తారు? మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకంటే ఏం చేయలేరండి. ఈ మంత్రులు నాయకులు వీళ్ళందరూ 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు కూడా ఉంటారని ఈ రోజుల్లో చెప్పలేము. ఐఏఎస్ అధికారి 30 ఏళ్ళు సర్వీసులో ఉంటాడు. ఆయన ఏమిటండి భయపడేది? మనస్సులో ఉండాలి ధైర్యం, మనస్సులో ఉండాలి. అది కోర్సుల్లో పుస్తకాల్లో ఉండదు. విదురుడు గొప్ప ఐఏఎస్ అధికారి. ధృతరాష్ట్రుడు చెప్పిన మాట వినకపోతే వెంటనే నేను పాండవుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడు, వాళ్ళ దగ్గర కూర్చుంటే నయం, కాస్త మంచి మాట చెప్తే వింటాడు ఆయన. నువ్వెందుకయ్యా పని లేక అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోయాడమ్మా. అది విదురుడు, అది విదురుడు. అందుకే మరో వ్యాసుడు అన్నారు ఆయన. అంత ధైర్యం. నీ బోర్డు ఉద్యోగం ఎవడికి కావాలి? అక్కడ నువ్వు 1,000 లక్షలు ఇస్తే మాత్రం ఈ పాటి తిండి ఇంకో చోట దొరకదా? ధర్మం చెబితే వినబావు, నువ్వేం రాజువయ్యా? అందుకని కుటుంబం కోసం ఒకరిని వదిలే, గ్రామం కోసం కుటుంబం వదిలే, నగరం కోసం గ్రామాన్ని వదిలే. ఇప్పుడు అత్యద్భుతమైన వేదాంతం చెబుతున్నాడు మనందరికీ. ఆత్మార్థే పృథివీం త్యజేత్. నేనెవరు? ఈ శరీరం ఏమిటి? ఈ శరీరానికి నాకు సంబంధం ఏమిటి? మనస్సెవరు? బుద్ధెవరు? ఇంద్రియాలు ఏమిటి? అసలు నేనెవరు అని రమణ మహర్షికి 12 ఏళ్ల వయస్సులో కలిగినట్టుగా తీవ్రమైన తపన కలిగితే తక్షణం ఈ ప్రపంచం మొత్తం వదిలేయి, అంతకంటే గొప్ప విషయం కూడా లేదన్నాడు. ఒక్కళ్ళు కూడా చప్పట కొట్టడం చూసారా? మనకు నచ్చదండి. బాగా పాముకో బాగా అంటే మన వస్తుంది, వదిలేయమంటే ఎలా నచ్చుతుంది మరి?
ఊరికే అన్నానని అనుకోకుండా ఒక్కోసారి చప్పట్లు కూడా కొట్టలేనంత తన్మయ స్థితిలోకి వెళ్ళిపోతారు. అది నిజం, అది నిజం. అది ఉంటుంది అలాగా. శ్రవణంలో అంత ఆనందం ఉన్నప్పుడు చప్పట్లు కొట్టాలనే విషయం కూడా ఏం గుర్తుండదు. అది పెద్ద విషయం కాదు, ఊరికే సరదా కన్నా. కానీ ఇది ఇంత గొప్ప విషయం అండి. పిల్లలను వదిలేయడం, పెద్దలను వదిలేయడం ఇది కాదు సమస్య. ఆత్మజ్ఞానం పొందాలనే ఆసక్తి కలిగినప్పుడు ఇక అగ్నికి కాష్టం చేర్చినట్టుగా దానికి జ్ఞాన కాష్టాలు చేరుస్తూ 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 అంతిమంగా పొందాల్సిందే. ఇంకేం అక్కర్లా. సంసారం లేదు, సంపాదన లేదు, గాడిద గుడ్డు లేదు, తీసే. ఎందుకంటే అది పొందలేనప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా ఒకటే. అందుకని ఆత్మార్థే పృథివీం త్యజేత్. అలాగా విదురుడు ఉపదేశం చేసినా సరే, 10వ ఏట చెప్పినా సరే, 16 ఏళ్ళు వచ్చినా సరే వాడు వినలేదు. ఇప్పుడు చాలా కీలకమైన అంశం ద్రౌపదీదేవి వివాహం, ఆది పర్వంలో చివరి ఘట్టం. ద్రౌపది 5గురిని ఎందుకు చేసుకుంది? అసలు ఆవిడ చేసుకుందా? ఇది పెద్ద ప్రశ్న. దీనికి ఇందాక యమధర్మరాజు విదురుడుగా పుట్టడానికి సంబంధం ఉంది. భారతంలోనే ఆది పర్వంలోనే ద్రౌపది వివాహ సందర్భంలోనే ముందు నచ్చ చెప్పవలసింది ద్రుపద మహారాజుకి. ఆ రోజుల్లో వివాహాల విషయంలో నిర్ణయం తల్లిదండ్రులు తప్పితే పెళ్లి కొడుకుది పెళ్లి కూతురుది కాదు. వీళ్ళని అసలు మాట్లాడినిచ్చేవారు కాదు, వాళ్ళే నిర్ణయించేవారు. ద్రుపద మహారాజును ఒప్పించాలి. ఏ తండ్రి ఒప్పుకుంటాడండి తన కూతురుని 5గురికి ఇవ్వడానికి? మరి అంతకుముందు ఏమైనా జరిగిందా రామాయణ కాలంలో? ఏ పురాణాల్లో లేదే. కానీ ఆశ్చర్యకరంగా అర్జునుడు ఒక్కడే మత్స్యయంత్రాన్ని భేదించినా సరే, అర్జునుడు భేదించాడన్న విషయం తెలియగానే ఆ స్వయంవర మంటపంలో ఉన్న 5గురు పాండవులకి ద్రౌపది పట్ల ఒకే భావన కలిగింది, శృంగార భావన. ఇది భారతంలో ఉన్నదే, నేనే ఎవరిని తప్పు పట్టట్లా, ఉన్న విషయమే. ఎలా కలుగుతుంది? భేదిస్తున్నవాడు తమ్ముడని తెలుసు కదా. ధర్మరాజుకి భీముడికి కూతురు అనే భావన కలగాలి, నకుల సహదేవులకి తల్లి అనే భావన కలగాలి. 5గురికి ఎలా కలిగిందండి ఒకే భావన? వాళ్ళ మనస్సులో కలిగిన భావాలకు ఆశ్చర్యపోయారు వాళ్ళే. పోనీ ఏదో మనస్సులో గాలిబాటం అనేక భావాలు కలుగుతూ ఉంటే అన్నట్టుగా వాళ్ళు వ్యక్తం చేయలేదు వాటిని. తప్పు ఏదో అనిపిస్తుంది, బహుశా అందంగా ఉండడం వల్ల అనిపించవచ్చు, వదిలే అని ధర్మరాజు కానీ భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ అసలు ఆ మాట వ్యక్తం చేయలేదు. అర్జునుడికి మాత్రం మనస్సులో అనిపించింది వీరు 5గురికి సమాన భావనే కలుగుతోంది అని. ఆ మాట ఆయన అన్నా బాగుండదు. ఆ ద్రౌపదిని తీసుకెళ్ళి కుంతికి చూపించారు. భిక్ష తెచ్చాము అన్నారు. మామూలుగా ఏదో కవిత్వం మాట్లాడదు, అన్ని చోట్ల కవిత్వాలు మాట్లాడకూడదు, వాస్తవం చెప్పాలి. పెళ్లి కూతురుని తీసుకొచ్చామని ఆడవచ్చు కదా. ఇక్కడ కవిత్వం ఎందుకు లేనిపోయింది? అక్కడికి వచ్చి అర్జునుడు ఏమిట్లా అందరూ కొత్తగా కనపడుతున్నారంటే భిక్ష తెచ్చామన్నారు. ఇక్కడే నేను ఒక విషయం చెప్పాలండి. సమాజంలో కుల సామరస్యం కోసం చెబుతున్నా. ద్రౌపదిని వివాహం చేసుకున్నప్పుడు పాండవులందరూ ఎక్కడున్నారో తెలుసా? వీళ్ళు సుక్షత్రియ వంశ సంజాతులు, పైగా బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. బ్రాహ్మణ వర్ణం ఆ రోజుల్లో క్షత్రియ వర్ణం కంటే పెద్దది కింద లెక్క. ఈ బ్రాహ్మణులందరూ కుమ్మరాయనింటో మకాం ఉన్నారండి. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. మూల భారతం చదువుకున్న కుమ్మరాయనింట్లో మకాం ఉన్నారు. మారువేషాల్లో ఉన్నారు ఉండదు. మారువేషాలు బ్రాహ్మణుల వేషాలు అసలే ఉండకూడదు కదా. క్షత్రియులైనా ఉండకూడదు అనుకుంటాం మనం, బ్రాహ్మణులు అయితే ఉన్నారు. కుమ్మరాయని ఇంట్లో ఉన్నారు. ద్రౌపదీదేవి కూడా కుమ్మరి ఇంట్లోనే ఒక గదిలో వీళ్ళు 5గురు ఉంటే అక్కడికే వెళ్ళింది. భర్త ఇంటికి వెళ్ళాలి. గృహప్రవేశం అంటే అదే కదా, స్థాళీపాకం. స్థాళీపాకం అంటే కుండలో వంట వండడం. ఆ హోమం అక్కడే చేయాలి, కుమ్మరి ఇంట్లో చేశారు. ఈ కులభేదాలు ఇవేళ విపరీతంగా వ్యాపించినట్టుగా ఆ రోజుల్లో వ్యాపించాల. ఎవరి వృత్తులు వారు చేసుకున్నారు. అందరూ సమానంగానే ఆదరించి బతికారు. ఎవరింటోనూ అన్నం తినడానికి ఓ పూట ఉండడానికి సంకోచించలేదు, ఏదో పాడైపోతుందని ఆలోచించలేదు. ఇవాళ అన్నిటికీ మనం కొట్టుకుంటున్నాం. ఇక్కడ బజారు తిళ్ళన్నీ తింటూనే ఉన్నాం. వేరే కులం వాడి ఇంట్లో తింటే మాత్రం ఏదో అయిపోయింది అనుకుంటాం. ఇక్కడ హోటల్కి వెళ్ళి తిన్నాం, అక్కడ ఎవరు వండారు నాయన? అసలు ఏముండారు చూసావా? ఏముండారో చూసావా? హైదరాబాద్లో మేము ఎప్పుడు కూరగాయలు కొనే దుకాణం వాళ్ళ దగ్గర ఈ మధ్య చూసాం. నిన్నే అనుకున్నాం, మా శారద నేను బయటికి వెళ్ళి చూస్తుంటే ఆ కూరగాయల దుకాణమే ఉండేది అప్పుడు. ఇప్పుడు అక్కడ కర్రీ పాయింట్ పెట్టాడు. వెంటనే ఈవిడ అమాయకంగా నాతో అంది, మన కూరగాయల షాపు వాడు కర్రీ పాయింట్ పెట్టాడండి, బాగా డెవలప్ అయ్యాడు అన్నాడు. నేను అన్నాను వెంటనే, ఇంకా మనం డెవలప్ అవ్వం అన్నాను. కూరగాయల కొట్టువాడు కర్రీ పాయింట్ పెట్టాడంటే అర్థం ఏంటండి? పెద్ద కూరగాయలు కొట్టు ఉన్నప్పుడు కూరగాయలు మిగిలిపోతే ఏం చేస్తారు? ఎవరికో దానం ఇచ్చేస్తారు, తక్కువ రేటుకి ఇచ్చేస్తారు, బయట వాళ్ళకి ఇచ్చేస్తారు, ఏదో చేస్తారు. కర్రీ పాయింట్ పెట్టాడంటే కుళ్ళిపోయిన కూరగాయలు మిగిలిన కూరగాయలన్నీ కర్రీలో బారేస్తారు.
ఇది జరగబోతోంది గమనించు, మన షాపు వాడే కదా, ఇక నుంచి వాడి దగ్గర కొనుక్కో అన్న. ఇదే సూక్ష్మబుద్ధి అంటే, అందుకే మీరు ప్రవచనాలు చెప్తున్నారు దేవుడు. మరి అంతే కదా, కూరగాయల షాపు వాడు కర్రీ పాయింట్ పెట్టేమంటే సంబంధం ఏమిటి? కూర కర్రీ అనొద్దండి. ఎందుకు? ఇక నుంచి దానబుద్ధి, త్యాగబుద్ధి అన్నీ పోయాయి. ఇది వ్యాపారం మొదలైంది. ప్లస్ ముదిరిపోయిన బెండకాయలు, ముదిరిపోయిన ములక్కాళ్ళు అన్నీ కోసి అందులో భారస్తాడు. కాస్త మసాలా కారం ఎక్కువ వేసేస్తే నువ్వు తింటావు కదా. అందుకే ఇవాళ బయట తెచ్చుకున్న వాళ్ళు చదువుకున్న అందరూ కల్తీ ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. వైద్యులు చెబుతున్నమాట. మా హైదరాబాదులో అయితే అదే చెబుతున్నారు. విశాఖపట్నం సంగతి నాకు తెలియదు. ఎక్కువ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కల్తీ ఆహారం వల్లనే వస్తున్నాయి. అందరూ బయట తెచ్చుకోవడమే వేళ. సొంత మేనమామ ఇంటికి వచ్చినా సరే ఇంట్లో వండేవాళ్ళు ఎవరు లేరండి. క్యాటరింగ్, కర్రీ పాయింట్. వచ్చిన మేనమామ చావాలి ఇక్కడ. ఇది పరిస్థితి. ఈవేళ ఇంతలా వ్యాపించింది ఇది. ఆవేళ మాత్రం ఆ పరిమితిని పాటించేవారు కాబట్టి ఎవరింట్లోనో ఓ నెలలు ఉంటే భోజనం చేసేవారు, మకాం ఉండేవారు. ఆ భేదాలు ఏమీ లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ భిక్ష తెచ్చాము అనగానే మామూలే కదా నాయన, 5గురు సమానంగా పంచుకోండి. కొంపలంటుకు పోయే అనుకున్నా. 5గురు సమానంగా పంచుకోండి, వాడు తెచ్చిందేమో భార్యని, ఎలా పంచుకుంటారు అనేసరికి ధర్మరాజు వీళ్ళందరూ సంకటంలో పడ్డారు. అప్పుడు వాళ్ళకి అనిపించింది, అమ్మ నోట కూడా ఈ మాట వచ్చింది, మన మనస్సులో వేరే భావాలు కలిగి ఇది వ్యక్తం చేస్తే బాగుండదు, ఎలాగిది, ఎందుకు అనిపిస్తుంది అసలు ఇలాగా? అప్పుడు వాడు సరిగ్గా ఇటువంటి బుద్ధి కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలంటే గురువునామాశ్రయం, గురువులను ఆశ్రయించాలి. వ్యాసుడిని ఆశ్రయించారు. వ్యాస మహర్షి, మేము నిజాయితీగా చెబుతున్నాం, మాకు ఇలా అనిపిస్తోంది, మా అమ్మ కూడా అలా అంది, ఈ విషయం ఏమిటి అంది. లేదయ్యా దీనికి విశేషం ఉంది, ఖచ్చితంగా మీరు రండి. ఆయన ముందు పాండవులకి చెప్పి తర్వాత వ్యాసుడు, సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు, ఆయనకి ఎవరు వేరే చెప్పక్కల్లా. కృష్ణార్జునులు మొట్టమొదట కలిసిందే ద్రౌపదీ స్వయంవర సందర్భంలో. అందుకని కృష్ణుడు, వ్యాసుడు కలిసి వెళ్ళి ద్రౌపదుడికి చెప్పి ఒప్పించారు. ఆ విషయం ఏమిటయ్యా, విదురుడు యమధర్మరాజు పుట్టిన వెంటనే యమలోకం కొంతకాలం ఖాళీగా ఉంది. విదురుడికి ధర్మరాజుకి వయోభేదం కూడా చాలా ఉంది. ధృతరాష్ట్రుడు తమ్ముడు కదా విదురుడు. ధర్మరాజు అంటే పాండురాజు కుమారుడు, చాలా భేదం కూడా ఉంది. ఆ ఖాళీగా ఉన్న సమయంలో ఆ పని చేసేవాళ్ళు ఎవరూ లేక ఆశ్చర్యకరంగా మానవలోకంలో మరణాలు ఆగిపోయాయి. ఒక్కొక్కడు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికేస్తున్నాడు. ఎందుకంటే డ్యూటీ చేసేవాళ్ళు లేడు ఇక్కడ. పోలీస్ స్టేషన్ సమీపంలో లేకపోతే దొంగతనాలు ఎక్కువ అవుతాయి. అంతేకాదు విదురుడుగా పుట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత యమధర్మరాజు మళ్ళీ మానవ జన్మ ఎత్తుతున్నాను, అందున దాసీపుత్రుడిగా పుడుతున్నాను, నాకు మళ్ళీ బ్రహ్మజ్ఞానం ఎలాగా, నా లోకానికి రావడం ఎలాగా ఆయన భావించి, అంతకుముందే మాండవ్యుడు శాపం ఇచ్చింది వేరే కాలం కాబట్టి శాపం ఇచ్చింది మొదలైన ఆ పీఠానికి రాజీనామా చేసి మనస్తాపం కూడా కలిగి ఒక యజ్ఞం చేశాడు మనశ్శాంతి కోసం. ఆ యజ్ఞానంతరం ఆయన మళ్ళీ విదురుడుగా పుట్టాడు. తర్వాత ధర్మరాజు పుట్టాడు. ఆ యజ్ఞ సమయంలో సుమారుగా 300-400 ఏళ్ల పర్యంతం మానవ సమాజంలో మరణాలు లేవు, యమధర్మరాజు లేని కారణంగా. అప్పుడు అందరూ దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళారు. మానవ సమాజంలో మరణాలు లేకపోయేసరికి ఏమైంది, వీళ్ళు అమరులయ్యారు, వాళ్ళు అమరులయ్యారు. ఇగో ఎక్కడైనా ఒకటేనమ్మా అహంకారం. దేవతలు కదా అని మంచివాళ్ళు అనుకోకండి, వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ స్థాయిలో ఉంటాయి. వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మానవులు అమరులే, మేము అమరులే, ఇంకా మా తేడా ఏమిటన్నారు. ఇదే దేవత్వం అంటే. ఇంతకంటే ఎలా ఈ దిక్కుమాలిన స్వర్గం మనకు అక్కర్లేదు. అక్కడికి వెళ్ళినా కానీ మన పెంట మనకి తప్పదు. వైకుంఠానికి వెళ్ళినా సరే నేను ముందు అని కొట్టుకుంటున్నావు. నువ్వు విజయవాడ బస్ స్టాండ్ అయ్యా, నీకు వైకుంఠం ఎందుకు ఇక్కడ? ఇదంతా నిజంగా ఆయన మీద ఉండే గౌరవం కాదు, మన ప్రాధాన్యం. ఈ ప్రాధాన్యాలు నువ్వు కోరుకుంటే వైకుంఠం ఎందుకయ్యా, పని లేక విజయవాడ బస్ స్టాండ్లో కూర్చో. అన్ని ప్రాధాన్యాలు వదిలేసి అద్వైత జ్ఞానం పొందగలిగితేనే స్వర్గంలోనో వైకుంఠంలోనో కైలాసంలోనో సుఖంగా ఉంటాం. కానీ ఈ అజ్ఞానంలోనే ఉండేటప్పుడు ఎందుకండి, పని లేక వదిలేయచ్చు కదా విషయాన్ని. వదలలేవండి. అంచేత వదలవలసింది మానసికంగా రాగద్వేషాలని, వేరే వాటిని కాదు. ఆ వదలడం కోసమే యమధర్మరాజు యజ్ఞం చేశాడు. అది 100 ఏళ్ళు సాగింది. ఆ 100 ఏళ్ళు ఇక్కడ అమరత్వం వచ్చేసరికి దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగితే ఆయన అన్నారు, కంగారు పడకండి, యమధర్మరాజు యజ్ఞం చేసే చోటికి మీరు వెళ్ళి యమధర్మరాజు తేజస్సుని, శరీరాన్ని కాదు 2 భాగాలు చేయండి మీ దేవత్వాన్ని ఉపయోగించి. ఒక భాగం ఇక్కడ పని నడిపిస్తుంది, ఒక భాగం ఆ యజ్ఞంలో ఉంటుంది, మీరు కంగారు పడకండి అన్నారు. ఆ ప్రకారం దేవతలు వెడుతూ ఒక భాగాన్ని తేజస్సు ఖండిస్తే ఆ తేజస్సు ఇక్కడ వ్యాపించింది.
అది యుధుడుగా పుట్టింది. ఇక మిగిలినటువంటి భాగం భౌతికంగా అక్కడ యజ్ఞం చేస్తోంది, పితృలోకంలో లేదు, గమనించాలి. అప్పుడు ఇన్ఛార్జ్ యముడుగా ధర్ముడు ఉన్నాడు. ఆ ధర్ముడు ఇన్ఛార్జ్ యముడుగా ఉన్నప్పుడే కుంతీదేవి ఇక్కడ తపస్సు చేసింది. ఆవిడకి యముడు ఉన్నాడో ధర్ముడు ఉన్నాడో ఇన్ఛార్జ్ ఉన్నాడో ఎవరూ తెలియదు. పితృదేవతల అనుగ్రహం కోసం చేసింది. కాబట్టి ఆ స్థానంలో ఎవరు ఉంటే వారు అనుగ్రహించారు. అది కేవలం అనుగ్రహం. పొరపాటును కూడా కుంతీదేవి వాయుదేవుడితో యమధర్మరాజుతో లేకపోతే ఇంద్రుడితో సంగమించింది అనుకోకుండా అంతకంటే పాపం ఇంకోటి లేదు. అది కేవలం దేవతల సంకల్పం, అనుగ్రహం మాత్రం చేత సంతానం కలుగుతారు. ఇప్పటికి మన దగ్గర కొన్ని క్షేత్రాలు లేవండి, సంతానం లేవని మొక్కుకుంటే కలగడం లేదండి. దేవుని అనుగ్రహమా ఇంకేమన్నా మీరు వేరే చెప్పాలి ఏమన్నా? ఇది ఇలా శిలా విగ్రహం రూపంలో జరిగినప్పుడు నిజంగా దేవతలకు జరగవా? వాళ్ళ సంకల్పం మాత్రం అంతే. వాళ్ళు ఎవరికి సమాగమాలు ఉండవు. వాయుదేవుని యొక్క కుమారుడుగా హనుమంతుడు జన్మించారంటే అర్థం మహాబలుడైన కుమారుడు కావాలి అని అంజనాదేవి కోరుకుంది. ఎందుకు కోరుకుంది? పూర్వజన్మలో ఆవిడ పుంజిక స్థల అనే అప్సరస. ఆ అప్సరసని రావణాసురుడు మానభంగం చేశాడు. ఆవిడ స్త్రీగా అబలగా ఏం చెయ్యలేకపోయింది. నిన్ను జన్మలెత్తేనా సాధిస్తాన్రా అని తపస్సు చేసింది. ఆ పుంజిక స్థలే మళ్ళీ అంజనాదేవిగా పుట్టింది. రావణాసురుణ్ణి చంపడానికి సాయపడాలి అంటే మహాబలుడైన కుమారుడు కావాలి. అందుకని మహాబలుడు అంశ కావాలి అని వాయుదేవుణ్ణి ఆవిడ స్తోత్రం చేసింది. వాయువు అనుగ్రహం వల్ల హనుమంతుడు జన్మించాడు. ఎంత పరాక్రమవంతుడో అందరికీ తెలుసు. ఇది దేవతల అనుగ్రహం, భౌతికమైన సంగమం కాదు. మనకి మళ్ళీ అలా అర్థం చేసుకోకూడదు. అలాగా ధర్ముని యొక్క సంతానంగా ఈయన పుట్టాడు. సరే, అక్కడ జరిగింది ఏమిటి అంటే ఆ యమధర్మరాజు యజ్ఞం దగ్గరికి వీళ్ళు వెళ్ళే సమయంలో అక్కడ ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలో కమలాలు ఉన్నాయి. ఆ కమలాల మధ్యలో ఒక స్త్రీ ఉండి ఏడుస్తుంది. ఆవిడ కంటి నుంచి రాలిన ప్రతి నీటి బొట్టు ఒక కమలంగా మారుతుంది. మూల భారతంలో ఆసక్తిగా ఉంటుంది ఈ కథ. వ్యాసుడు ద్రౌపదుడికి చెబుతాడు, మీ అమ్మాయి పూర్వజన్మ వృత్తాంతం ఇదయ్యా అని. ఈవిడెవరు అంటూ ఉంటే ఈవిడ విచిత్రంగా ఉండి దేవతలు ఒడ్డున ఉండి చూస్తూ ఉంటారు. ఆవిడ ఏడుస్తోంది. ఎందుకంటే తనకి వివాహం కావట్లేదు అని ఏడుస్తోంది. ఇంద్రుడి గురించి ఏడుస్తోంది ఆవిడ. ఇంద్రుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ నీకు ఎందుకు వివాహం కావట్లేదమ్మా అంటాడు. నాకు బొల్లి మచ్చలు ఉన్నాయి శరీరం అంతా, అందుకని నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు, ఈ చర్మ వ్యాధిని పోగొట్టవయ్యా అని అడుగుతారు. అప్పుడు సరిగ్గా ఇంద్రుడు తాను ప్రయాణించే రథం ఉంటుంది, దాని కాడి ఉంటుంది కదా, ఎడ్ల బండి కాడిలా ఇలా పొడుగ్గా, ఆ కాడి రంధ్రంలోంచి బంగారపు నీరు కురిపిస్తాడు. ఆ బంగారపు నీరు ఈవిడ చర్మం మీద పడగానే ఆ చర్మ వ్యాధి పోతుంది. ఆవిడకి పెళ్లికి యోగ్యురాలు అవుతుంది. దీనికి ప్రత్యేకగానే ఇప్పటికీ మన వివాహాల్లో పెళ్లి కూతురు శిరస్సు మీద బండి కాడి పెట్టి ఒక రంధ్రంలోంచి మంగళసూత్రం వేలాడదీసి దాని మించి నీరు పోస్తారమ్మా. ఖచ్చితంగా భారతీయ ఆచారం అంత గొప్ప. అక్కడ సరిగ్గా చదివే మంత్రం అపాలా అనుగ్రహం కరోతు అంటుంది. అపాలాదేవి మిమ్మల్ని అనుగ్రహించును గాక. ఆ కమలాల మధ్యలో చెరువులో నిలబడిన స్త్రీ పేరు అపాల. ఆవిడ ద్రౌపదీదేవి పూర్వజన్మ. ఈ అపాలకి ముందు ఇంకో జన్మ ఉంది ఆశ్చర్యకరంగా. అప్పుడు మౌద్గల్య మహర్షి భార్య. ఆ అపాలగా ఆవిడ పుట్టడానికి ముందు మౌద్గల్య మహర్షి భార్య. ఆ మహర్షి కుష్ఠురోగి. అయినా భార్య ఆయన్ని చాలా భక్తిగా సేవించింది. నా ధర్మం నా ధర్మమే, నువ్వు ఏ భోగానికి యోగ్యుడు కాకపోవచ్చు, సంతానం కూడా కలక్కపోవచ్చు, అయినా నన్ను నీకిచ్చి మా నాన్నగారు వివాహం చేశారు, నా ధర్మం నేను చెయ్యాలి అని ఎంత సేవ చేసింది అంటే ఆయన పరీక్ష కోసం మహాతపస్వి, కావాలంటే రోగం పోగొట్టుకోగలడు. ఆయన పూర్వజన్మ పాపం ఏదో ఉంది, అది ఆ రూపంలో అనుభవించేస్తే పోతుంది కదా, దీనికి తపస్సు ఎందుకు అని భయంకరమైన రోగాన్ని భరించాడు ఆయన. ఈవిడ్ని పరీక్ష చేయడం కోసం ఆయన కుష్ఠరోగంతో ఉండి వేళ్ళన్నీ పుచ్చులు పడిపోయి ఉంటే ఆవిడ అన్నం తినిపిస్తూ ఉంటే ఓ వేలు ఊడిపోయి కంచంలో పడిందండి. ఆ స్థితిలో కూడా అక్కడి నుంచి లేవకుండా ఆవిడ ఆయనకి అన్నం తినిపిస్తే ఆయన దివ్య తేజస్సుతో ఆవిడని ఆశీర్వదించి, నీకు నేను ఏం చేశానని నాకింత సేవ చేస్తున్నావు, అసలు ఇలా ఏ స్త్రీ అయినా ఉంటుందా లోకంలో, ఎవరు నువ్వు, నాకేం సంబంధం, ఎందుకింత సేవ చేస్తు, నాకు అవన్నీ తెలియదండి, మా నాన్నగారు మీకు ఇచ్చి పెళ్లి చేశారు, అందుకే నేను ఈ సేవ చేస్తున్నా. ఆ స్త్రీకి నమస్కారం అమ్మా, అమ్మాయికి నమస్కారం. వివాహాలు నిలబడాలంటే ఇలా ఆలోచించాలి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. నాకు వివాహం చేశారు, ఇంతే ధర్మం, అంతే. ఎలాంటి వాడైనా కానీ, ఎలాంటి అమ్మాయి అయినా కానీ. అనారోగ్యం వచ్చినంత మాత్రాన్ని విసుక్కుంటే ఇంకా భార్య ఏమిటి, ఇంకా భర్త ఏమిటండి? అంత రోగాన్ని భరించింది ఆవిడ. అప్పుడు ఆ మహర్షి తాను శరీరాన్ని చాలిస్తూ, నీకేం కావాలో కోరుకో, నా తపశ్శక్తితో నేను ఏదైనా ఇస్తాను, కావాలని భరించాను ఈ రోగాన్ని ఇదంతసేపు అంటే, నాకు నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెబుతానయ్యా, పెళ్ళయింది కానీ నాకు కామవాంఛలేమీ తీరలేదు కదా, నీతోనే సమస్త భోగాలు నాకు అనుభవించాలనుంది.
తప్పకుండా అని ఆయన 5 రూపాలు ధరించి 5 రూపాలలో ఆవిడ్ని సంతృప్తిపరిచాడు. ఆ 5 రూపాల అంశ తర్వాత పాండవుల్లో ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించిందయ్యా? ఈవిడ ఇక్కడ మౌద్గల్య మహర్షి భార్యగా పుట్టి తర్వాత అపాలగా పుట్టిందని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఈవిడ భర్త గురించి నాకు పెళ్ళవట్లేదు అని తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలంటే భర్త 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 అని 5 సార్లు అడిగింది ఆవిడ. వెనకాల కథ వేరే ఉంది, శివుడు సంకల్పం వేరే ఉంది. 5గురికి ఒక ఆవిడ భర్త కావాలి. అనుకోకుండా ఈవిడ నోట ఆ మాట వచ్చి తథాస్తు అన్నాడు శివుడు. వెంటనే ఆవిడ సవరించుకొని 5గురు నిన్ను పెళ్లి చేసుకుంటారు, ఇది చాలా అన్యాయం, ఇది చాలా ఘోరం, నేను ఏదో కంగారులో అన్నాను. ఇంటికి వచ్చిన కుర్రాడు అమ్మ స్కూల్లో ఏం జరిగింది అంటే 2 అమ్మలో ఉన్నట్ట అని అడిగింది. మరి ఇంటికి వచ్చిన కుర్రాడు స్కూల్ నుంచి వచ్చి అమ్మ ఈవేళ మా బడిలో ఏం జరిగిందంటే 2 అమ్మలు ఉన్నారు అక్కడ. అంతే కదా లాంగ్వేజ్. కానీ వరాలు శాపాల్లో ఎప్పుడు లాంగ్వేజ్ చాలా ముఖ్యం అండి. శివుడు దాన్ని పట్టుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, అంతకుముందు ఒక కథ ఉంది, అది కూడా చెబుతా. ఆ కథ నడవాలి అంటే ఒక ఘటన రచించాలి. ఎవడో ఏదో పొరపాటు చేయాలి, దానికి గీతకి ఇచ్చేసాడు ఆయన, అండర్లైన్ అంతే. నువ్వు అన్నవా ఇస్తారు కొంచెం నాకు వద్దు మర్రో లోకంలో నేను అప్రతిష్ట పాలైపోతా, నా మాట వినవమ్మా, మేము చూసుకుంటాం కదా, నీకెందుకు అనుభవించే ఓ పని అయిపోతుంది. అన్నావు కదా 5గురు నీకు భర్తలు అవుతారు, కంగారు పడకు, ఇక్కడే ఉండు, నీవు శరీరానికి రోగం ఉంది కదా, ఇంద్రుడిని ప్రార్థించాడు. ఇంద్రుడిని ప్రార్థించాడు, ఆయన బంగారపు నీరు కురిపించాడు, ఆ రోగం తగ్గింది. అప్పుడు మిగిలిన దేవతలందరూ యముడు యజ్ఞం కోసం యముడిని శాంతపరచడానికి పెడుతున్నారు కదా. ఈ స్త్రీ నేను చూపిస్తాను యముడిని రమ్మంది. వెళ్ళారు, హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ ఒక యువతి యువకుడు చదరంగం ఆడుకుంటున్నారు కూర్చొని. వాడు సాక్షాత్తు శివపార్వతుడు. కేవలం యువతి యువకుల వేషాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటే ఇందులో ఇంద్రుడు ఉన్నాడు కదా, ఆయన దేవేంద్రుడు కదా, ఆయన గర్వం ఎక్కువ కదా, స్వర్గాధిపతి. ఎవరెక్కడ నా రాజ్యంలో ఎవరూ పేకాడడానికి వీల్లేదు. అటువంటి వాడు ఇక్కడ రాజు అయితే బాగుండే, ఎంత బాగుండేది. నా రాజ్యంలో ఎవరో పేకాడడానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఏదో అక్షక్రీడ ఆడుతున్నారు, యువతి యువకులు పని ఏం లేదా, చదువుకోవడం మానేశాడు. వెంటనే యువక రూపంలో ఉన్న శివుడు నీలాంటి వాళ్ళు 4 అయ్యారు ఇక్కడ, నువ్వేం చేయలేవు బో అన్నాడు వాడిని రెచ్చగొట్టడానికి. 4 అవడం నేను ఏదైనా చేస్తా అని యువవేషంలో ఉన్న శివుణ్ణి కొట్టడానికి వచ్చాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఈ వెనకాల ఆవిడంది, ఆయన ఎవరో మీకు తెలియదు, అందుకే వెర్రి వేషాలు వేస్తున్నారు, వేయకుండా ఆయన చెప్పినట్టు వినండి, ఆయన శివుడిని ఇవిడికి తెలుసు. అప్పుడు శివుడు మళ్ళీ ఈ అమ్మాయిని పిలిపించి ఆ ఇంద్రుడిని పైకి లేపమని తన తపశ్శక్తితో పైకి లేపి, నీలాంటి వాళ్ళు 4 పరాభవానికి గురయ్యారు, కావాలంటే ఆ కొండ గుహలో ఉన్నారు చూడమన్నాడు. ఈ ఇంద్రుడు లాంటి వాళ్ళు, దేవతలు లాంటి వాళ్ళు 4 ఉన్నారు అక్కడ. ఈయన కొండ గుహకు ఉండే రాయి తొలగించుకుని లోపలికి వెడితే 4 అక్కడే ఉన్నారు. మీ పేర్లు ఏమిటి అని అడిగారు. విశ్వధామ, విశ్వభుక్, భూతధామ, శిబి, శాంతి, వైజయంతి, తేజస్వి అని 5 పేర్లు చెప్పారు. విశ్వభుక్, భూతధామ, శిబి, తేజస్వి, శాంతి. మా 5 పేర్లు ఇవి, 4 పేర్లు చెప్పారు. అందులో మధ్యవాడు తేజస్వి, ఆ పేరు తప్ప 4 పేర్లు చెప్పారు. చూడగానే మీరెవరు అన్నారు. మేము నీలాగే ఇంద్రులన్నైనా పూర్వకాలంలో పరిపాలించాను, నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో, మమ్మల్ని శివుడు ఎలా చేశాడు, మాకు తోడొచ్చావుదా, 5 కూర్చుని పేకాడుకుందాం అన్నారు. అప్పటికి ఇంద్రుడికి బుద్ధొచ్చి శివుడు కాళ్ళ మీద పడితే, మీరు 5 ఈ అపాలకి భర్తగా పుట్టండి అన్నాడు. ఈ అపాల ద్రౌపదిగా పుట్టింది, ఆ 5 పాండవులుగా పుట్టారు. ఈ మొత్తం 3 జన్మలకు ముందు ఇంకో జన్మ ఉందండి ఆవిడకి. ద్రౌపది, అంతకంటే ముందు అపాల, అంతకంటే ముందు మౌద్గల్య మహర్షి భార్య, అంతకంటే ముందు జన్మ ఆశ్చర్యకరంగా నలదమయంతుల కుమార్తె ఇంద్రసేన ఈవిడే. నలదమయంతుల కుమార్తె ఇంద్రసేన ద్రౌపదీదేవి. అందుకే నన్నయ్య గారు భారతంలో అక్కడక్కడ నారాయణి నారాయణి అని ప్రయోగిస్తాడు. పరిశోధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. ద్రౌపదిని నారాయణి అని ఎలా అంటారండి? నలుని కుమార్తె కాబట్టి నారాయణి అన్నారు. నలదమయంతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు, అందరికీ తెలుసు. వాళ్ళు అడవులకు వెళ్ళేటప్పుడు ఇంద్రసేనుడు ఇంద్రసేన అనే వీళ్ళిద్దరిని పుట్టింట్లో పెట్టింది దమయంతి, అంతే కదా. వాళ్ళు అడవులకు వెళ్ళారు. ఆ ఇంద్రసేన తర్వాత జన్మలో మౌద్గల్య మహర్షి భార్య, తర్వాత జన్మలో అపాల, తర్వాత జన్మలో ద్రౌపది. అందువల్ల ఈ జన్మకు నువ్వు 5 భరించక తప్పదు ద్రౌపది. అందుకని అయ్యా ద్రౌపదిని అగ్నిశిఖరంలోంచి నీ ఇంట్లో పుట్టింది కాబట్టి నువ్వు 5 ఇవ్వక తప్పదయ్యా అని వ్యాసుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి ఈ జన్మతో ఈ గొడవ ఏదో వదిలిపోతుందయ్యా, వదిలించేయండి, దీనికి వెనకాల చాలా ప్రణాళిక ఉందినైనా, ఈవిడ పుట్టకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగే అవకాశాలు లేవు, మామూలు సౌందర్యం కాదది, అనేక రకాల పరిణామాలు జరగాలి, ఒక పెద్ద ప్రణాళికలో ఇవన్నీ భాగంగా నడుస్తున్నాయి, మీరు భరించండి, ఈ జన్మకి తప్పదు అని వ్యాసుడు శ్రీకృష్ణుడు ద్రౌపదుడికి నచ్చ చెబితే అసలు అంతటా ఆవిడ, పైగా శశీదేవి అంశ కూడా, ఇంద్రుడు పుట్టాడు కాబట్టి శశీదేవి పుట్టింది. శశీదేవి
ద్రౌపదీదేవి అంశ, ఇంద్రసేన అంశ, అపాల అంశ, మౌద్గల్య మహర్షి భార్య అంశ, ఇన్ని కలిసి ద్రౌపదీదేవి జన్మించిందమ్మా. ఆవిడ మహాసాధ్వి, నిస్సందేహంగా మహాసాధ్వి. ఆ లోకంలో ఎక్కడా జరిగింది, ఆ యుగంలో ఆ కాలంలో మాత్రమే ఎందుకు జరిగిందంటే ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. దీన్నే ధర్మ సూక్ష్మం అంటారు. దాన్ని ఎప్పుడూ మనం ఆదర్శంగా తీసుకోకూడదు. భార్య కాకుండా నలుగురితో సంబంధం ఉండగానే వాడిని ఏదో రసికుడు అంటే పర్వాలేదు, వాడు కొంచెం శ్రీకృష్ణుడు టైపు. శ్రీకృష్ణుడు ఇందుకు దొరికాడా నీకు? ఆయనలో ఈ విధమైన భగవద్గీత చెప్పమను, ఆయనలో గోవర్ధనం ఎత్తమను, విధం మట్టి తట్టు ఎత్తలేడు వీడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ వేరే సంబంధాలు ఉండేసరికి శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు. ఎవడైనా పేకాడితే ధర్మరాజు టైపు, ధర్మరాజు పేకాడటం ఒకటే చేశాడు, ఇంకేం చేయలేదా? ఇవి కాదండి మనం చేయవలసిన వ్యాఖ్యానాలు. ఆ రకంగా పంచభర్తృకు అయింది ఆవిడ. అది పంచభర్తృకు కావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం.